చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు చూడండి ముగ్గు ఏమంటే ఇక్కడ వచ్చి మొత్తం చేతబడి ఎత్తాళ్ళు. అవి ఇంకా నిమ్మకాయలు కావాలంట ఏ అన్న ఫ్యాకల్టీ వచ్చి చూడాలంట. చూడని అన్ననో లేదో మేడం వచ్చి చూసింది. అడిగితే మాడు ట్రెడిషనల్ అని ఎవరు బాగానే మింగుతాళ్ళు. హే గైస్, వీని పేరే వంశీ. సూర్యునికి దొంగకలు పట్టేడు ఉన్న చాలా మంచోడు. అసలు ఇంకెవ్వరు రాలే. మౌనికి కొంచెం సిగ్గు ఎక్కువలేండి. ముఖం చూపిరా అంటే బాగానే ఓవర్ మింగుతాను వాడు. వన్ స్పీడ్ సక్క మనం వేడి పోదాం పాలి. ఇక్కడ వద్దు, ఈ క్లాస్ వాళ్ళు మొత్తం ఎక్కువ మింగుతాను. పోదాం పాలి. ముగ్గు బాగానే వేసిగా ఒకసారి పోయి చూసేద్దాం పాలి ఎట్లున్నదో. జూమత్ చక్క డైరెక్ట్ పోయి చూద్దాం పాలి. వాళ్ళు వచ్చినాం. అబ్బా అవి లాస్ట్కి వచ్చినాయి అయ్యా, బాగానే వేసిళ్ళు. చాలా మంది ఉన్నారు అయ్యా. ఏ బాబు పక్కబు, మొత్తం ముగ్గు అయితే లాస్ట్కి వచ్చిందనమాట. మనోళ్ళకి ఎప్పుడు స్టార్ట్ చేసిళ్ళేంది, వాళ్ళేమో ఆల్రెడీ అయిపోయినాకి వచ్చింది వాళ్ళది. మనోళ్ళేమో ఇప్పుడే స్టార్ట్ చేసిళ్ళు. కానీ వెళ్ళి తొందరగా వెళ్ళి కానీ వెళ్ళు రబ్బరు. సారీ అక్క జరే అక్క పోవాలి. తమ్ముడు నువ్వేం చేస్తానంటే పక్క పోను చాలా డిస్టర్బ్. కానీ వెళ్ళి తొందరగా పోదాం పల్లిపురం లోపల. సాయి ప్లీజ్. అవును దొంగ కొడుకులు అంజేల్రా అంటే గేమ్ ఆడతాడు. ఏ బాబు మిమ్మల్ని బాబు వెళ్ళి వేడి పోయి వాళ్ళతోనే చేస్తాడు. చెప్పి వేసి రవి అవి ఇది ఇందాక మనం చూసిందే వాటి లాస్ట్కి మన వాళ్ళు అనమాట. సరే కానీ ఫ్రెండ్స్, ఇక మనము ఒకసారి వస్తాం కింద పోతాం. అదిగోండి అదే మా సిఆర్ అనమాట. వాడే పోతాడు క్లాస్లకి. ఏమో పట్టుకొని వచ్చిళ్ళు మరి. వీళ్ళది అయిపోయినకి వచ్చేసింది. పిల్లలు ఇంకా కాలే. అరే ఇక్కడ ముచ్చట పెట్టే బదిలిపోయి వెళ్ళిపోయేసి కదరా. అండ్ ఫ్రెండ్స్ మనము ఇంటికి వెళ్దాం. ఏ అన్న సిఆర్ అన్న కూడా ఇక్కడే అన్న మనం వెళ్ళాం బాండి. సగం కింద పోదాం పాలి. అవ్వాలి వర్షం పడుతుంది ఇక్కడైతే. వెళ్దాం పాలి. లాలి లాలో లాలి లాలు. హాయ్ బ్రో, హాయ్. ఇదిగోండి వేసి మనం కిందకి వచ్చేసామన్నమాట. వెళ్దాం పదండి. అదిగోండి వచ్చిన బుద్ధుల్ని ఇక్కడ కొందరు ముగ్గు వేస్తున్నారు వాళ్ళ క్లాస్ ముందు. ఇందుకు వెళ్దాం పదండి. అదిగోండి. అయ్యో పాపం కట్టనికి వస్తలే అనుకుంటే ఎవరు హెల్ప్ కూడా చేస్తలేదు. ఇంకా కొంచెం ముందు వెళ్తే అది మన వంశీ వాళ్ళ రూమ్ అనమాట. రైట్ సైడ్ ఉంది. వెళ్దాం పదండి. నా జరుగులే కట్టమట్టాలుగా. వీళ్ళ కానీ బంతిపూలతో కూడా డెకరేట్ చేశారు. అదిగోండి చరణ్ గారు, ఇది మన చరణ్ వాళ్ళ క్లాస్ అనమాట. వెళ్దాం పైన వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం అందరు కలిసి. ఓ కొడుక రే ఈడ ఏం జరుగుతుంది, మీరు ఏం చెప్తారురా రే, ఏం ఆడతారు? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు, నిజంగా నా కొడుకు. రే బ్లాక్ తీసేపోడిందిరా రే. గేమ్ ఎందుకు ఆడతారా వంశీ? నువ్వు ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం. మొత్తం గేమ్ ఆడుకుంటూ కూర్చుంటాలేందిరా రే. ఈవెంట్ రాయాలా కాలేజ్ మొత్తమైతే అసలు మొత్తం వేరే అవుతుంది. అసలు ఏమైతుందో అర్థమైతే లేదు. ఒకటి గేమ్ ఆడుతాడు, కొంతమంది బయట తిరుగుతాడు. అసలు ఏమైతుందో అర్థమైతే లేదు. ఏందేమో చక్కగా పోదాం పాలి. కొంచెం అవ్వండి రైట్ సైడ్ ఇంకా కాలేదు. వీళ్ళు మాకంటే కొంచెం దారుణం ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేసిళ్ళు. ఇంకా మా వాళ్ళ దాన్న కళ్ళలు ఎత్తాలి వచ్చి పాటికి కొట్టుకోకులే. వీళ్ళ కూడా అయిపోయినకి వచ్చింది దాదాపు.
ఇప్పుడు మనం పైకి పోదామా లేకపోతే ఇంకా ముందుకు పోదామా? అదే ముందుకు పోదాం. బా అన్న జరుగులే పోదాం. అన్న కూడా మొత్తం వీడియో తీసుకుంటా వస్తానుగా. ఇదే బాగా ఒకవేళ లైటింగ్ ఉన్నది, ఒకవేళ లైటింగ్ లేదు. అసలు ఏం కాలేజే మొత్తం చీకట్లో వేసి చంపుతారు. వీళ్ళే మొత్తం సీదా పూలతోనే డెకరేట్ చేస్తాను ఇక కథలు లేనట్టున్నాయి. లేక పోవాలి. వీళ్ళైతే ఇంకా ఘోరం ఉన్నది. కానీ పోదాం పల్లి. మనం ఇక్కడ నుంచి తొందరగా ఇప్పుడు మన క్లాస్కి పోదాం. వచ్చేసినాము ఇప్పుడు మనం. వీళ్ళు ఇంకా గేమ్ ఆడతాళ్ళు. అరే మీకు ఇంత ఉన్నారా ఇంకిత జ్ఞానం? వీళ్ళు బతుకమ్మ పేరు స్టార్ట్ చేసిల్లుగా. వాళ్ళ దగ్గర ఫస్ట్ వీళ్ళు ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసి కలర్లు వేసాడు. ఇంకా బతుకమ్మ ఇప్పుడే ఓకే. ఆకులు పెట్టిళ్ళు, పసుపు కుంకుమ ఎత్తాళ్ళు. ఆ క్లాస్ ఈ క్లాస్ కిందకి వచ్చిండు. బోర్డు మీద ఇంకా ఏం రాయలే. అరే ఏం చెప్తారా మీరు? ఇంకా గేమ్ ఆడుకుంటాక బోర్డు మీద రాయాలని తెలియరా మీకు? ఇక మీరు మా వాళ్ళు బతుకమ్మ పేసేది చూడండి, చూద్దాం ఎలా పేస్తారో. గైస్ ఇక్కడ ఏమైందంటే ఏమన్నా లీవ్స్ ఉంటాయి కదా, అవి అయిపోయినాయి అనమాట. అవి తీసుకురానికి వెళ్ళు తీసుకొచ్చిళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేసిళ్ళు అనమాట. మధ్యలో కొంచెం లీవ్స్ అయిపోతే వేరే వాళ్ళని అడగడానికి వెళ్ళాం. ఇది లాస్ట్కి వచ్చింది కానీ మనం వెళ్ళి ముగ్గు చూద్దాం పాలి. వాళ్ళు ఎట్లా వేసిల్లో వెళ్ళాం పాలి. అయిపోయిందిగా. ఈ ముగ్గేసింది. బాగానే వేసింది ముగ్గురు కలిసి. అవ్వాలి వీళ్ళు ఫోటోలు దిగుతారు కొంతమంది ఇంకా గేమ్ ఆడతారు, కొంతమంది ఖాళీ కూర్చున్నారు. వీళ్ళ బతుకమ్మ ఆల్మోస్ట్ అయిపోయింది. గంటన్నర వేసిళ్ళు వీళ్ళు ఒక బతుకమ్మని. మా క్లాస్ టీచర్ అనమాట మనోజ్ వెళ్తాళ్ళు. మా క్లాస్ టీచర్ అనమాట. ఇది అయిపోయింది. వీళ్ళు మా టీచర్స్ వాళ్ళ డాటర్స్ అనమాట. బతుకమ్మ కాబట్టి వచ్చిళ్ళు. మేడం పసుపు కలుపుతాంది, ఎందుకు నాకు తెలియదు. మనం బయటికి పోదాం పల్లి. అగో ముగ్గు పోయిందిగా. అఖిలా ముగ్గు పోయింది. మేడం పిలుతాళ్ళు. నడు పూర్తి అయిపోతాం. అందరు బాగానే బయట తిరుగుతారుగా. మనం ఏం చేద్దాం? క్లాస్లోకి పోదామా? వద్దు ఎన్నిసార్లు పోవాలా క్లాస్కి? అదో వంశీ వచ్చిందిగా. ఏమైంది వంశీ? ఎటు పోదాం? వేరే క్లాస్ పోదాం మన క్లాస్ వద్దు కానీ అదో వీళ్ళ ముగ్గెత్తాలుగా. వీళ్ళది ఏడాదాకా వచ్చింది చూద్దాం పని. వీళ్ళది కూడా అయిపోయినాక వచ్చింది ఇక. సారీ ఆల్రెడీ అయిపోయింది. ఇక లాస్ట్ కొంచెం అట్లా బాగానే ఉన్నది ముగ్గు. అదో వీళ్ళ బతుకమ్మ కూడా అయిపోతాయి ఇక. వీళ్ళు 2 పెడతారు. అది చిన్నగా ఉన్నాయి, ఒకటి చిన్నవి 2 చిన్నవి. సింఫోనిటీ అన్న సింఫోనిటీ.
ఇదే అనమాట మన ముగ్గు. ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఇక అందరిని బయటికి రమ్మన్నారు అనమాట, వెళ్ళిపోమన్నారు. ఉండేటోళ్ళు ఉండమన్నారు, పోయేటోళ్ళని పొమ్మన్నారు. అందుకే చక్క అందరు ఇక బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతాం మేము.